హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒత్తైన పొడవాటి జుట్టు కోసం మీరెన్నో షాంపూస్ ఆయిల్స్ వాడి విసుకుపోయారా? అయితే ఈ స్మూతీ డ్రింక్ మీకోసమే వచ్చేసింది. ఇది నేను మాత్రమే చెప్పింది కాదండి, న్యూట్రిషన్ చెప్పిన మాట. అయితే మరి ఎందుకు ఆలస్యం, ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని అందులో 6 జీడిపప్పులు అయితే వేసాను. అలాగే 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. అలాగే 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ అయితే వేసాను. అలాగే 1 అంజీరా వేసాను. అలాగే 4 బాదం పప్పులు అయితే వేసాను. అలాగే 1 స్పూన్ అయితే అవిసె గింజలు కూడా వేసానండి. అలాగే స్వీట్ కోసం ఒక మంచి ఖర్జూరం పండు కూడా వేస్తున్నానండి. అందులో సీడ్ అయితే తీసేసి, ఈ ఖర్జూరం బయట బజారులో పంచదార పాకంలో నానబెట్టినవి అయితే అస్సలు వేయొద్దండి. ఒరిజినల్ ఖర్జూరం అయితే తెచ్చుకోవాలి. మంచి ఖర్జూర పండు అయితే ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చేతికి ఏమాత్రం బంక అంటుకోదండి. ఒరిజినల్ పండు అనమాట. ఇవి ములిగేంత వరకు వాటర్ అయితే వేసేసి నైట్ అంతా నానబెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇవి నైట్ అంతా బాగా నానినప్పుడే మనకు పుష్కలంగా ప్రోటీన్ అయితే వస్తుందండి. చూసారు కదా, నైట్ అంతా నాని బాగా ఉబ్బు అయితే ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుని స్మూతీగా బ్లెండ్ చేసుకోవాలండి. మీరు ఇందులో బ్లెండ్ చేయడానికి కోకోనట్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది పూర్తిగా అయితే ఆప్షనల్. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఆడవాళ్ళకి హెయిర్ మీద ఉన్న మోజు అయితే అంతా ఇంత కాదు కదండి. దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలి మరి. చూస్తున్నారు కదా, స్మూతీ హెల్తీ ప్రోటీన్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ విధంగా మీరు 20 డేస్ చేసేటప్పటికి రిజల్ట్ మీరే చూస్తారండి, అద్భుతంగానే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి ఒత్తైన పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకుంటారా? వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.